ఈ ఆట మీరెప్పుడైనా ఆగారా? ఒక్కో బృందంలో 5 సభ్యులంటారు. ప్రతి ఆటలో ఉన్నట్లే దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆట నిర్వాహకుడు ఒక సంఖ్య చెబుతాడు. సంఖ్యకి సమానమయ్యేలా బృందంలోని సభ్యులందరూ తలా ఒక అంకె చెబుతూ వెళ్ళాలి. అందరూ అయ్యేసరికి సంఖ్య నిర్వాహకుడు చెప్పిన మొత్తానికి చేరుకోవాలి. ఇక్కడ తిరకాసు ఏంటంటేండేటప్పుడు తోటి సభ్యుల్ని చూడకూడదు, నోటితో చెప్పడూడదు. కేవలం చేతి వేళ్లు చూపిస్తూ ఒక్కొక్కరు తాము అనుకున్నది చెప్పాలి. ఈ నిబంధనల వల్ల మిగిలిన సభ్యులకు తోటివారు ఏం చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. దాంతో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అవసరమైన సంఖ్య చెప్పలేక ఓడిపోయేవారు. రెండో రౌండ్ ప్రారంభానికి ముందు 5 మీలో మీరు మాట్లాడుకుని ఒక ప్రణాళిక ప్రకారం చివరెవరు ఎంతెంత చెప్పాలో నిర్ణయించుకుని చెప్పండి అని నిర్వాహకుడు కోరతాడు. అప్పుడు వారు తమలో తాము చర్చించుకుని మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇలా ఒక్కొక్కరు వరుసగా ఇచ్చిన సంఖ్యను బట్టి ఏ మేరకు దాన్ని విభజించుకుని చెప్పాలో ఒక అవగాహనకు వచ్చి ఆడే ప్రకారం చెబుతారు. విజయవంతంగా ఆడి గెలుస్తారు. బృందస్ఫూర్తి ప్రాధాన్యాన్ని చెప్పడానికి కార్పొరేట్ సంస్థల్లో వ్యక్తిత్వ వికాస తరగతుల్లో ఇలాంటి ఆటలు ఆడిస్తారు. చిన్నప్పుడు పిల్లలకు ఐకమత్యమే బలమని చెప్పడానికి విడివిడిగా పుల్లలను విరవడం, అన్నీ కలిసి కట్టిన మోపును విరవలేకపోవడం. కథ చెప్పేవారు కదా, అది శారీరక శక్తి గురించి చెబితే ఇది మేధాశక్తి గురించి వివరిస్తుంది. సంఘటిత శక్తిగా పేర్కొనే దీని మూలసూత్రం తాను గెలుస్తూ తోటివారిని గెలిపించడం. ఆఫీసు పనిలోనే కాదు, నలుగురు కలిసి చేయాల్సిన ఏ పని అయినా ఎవరెవరు ఏ బాధ్యత నిర్వహింబాలో చర్చించుకుని అవగాహనతో పనిచేస్తే అది తప్పనిసరిగా విజయం సాధిస్తుంది. ఏ పనైనా విఫలం కావడానికి కారణం బృంద సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం, తమ బాధ్యతను తాము నిర్వర్తించడంలో కొందరి నిర్లక్ష్యం. ఒక చెట్టు అడవి కాదు, ఒక మనిషి సమాజం కాదు, అందరూ కలిస్తేనే సంఘం. కలసి ఉంటే కలదు సుఖమని పెద్దలు అనుభవంతోనే చెప్పారు. కుటుంబ వేడుక అయినా, సామూహిక సేవా కార్యక్రమాలు అయినా విజయవంతంగా పూర్తి కావాలంటే బృందంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. మనుషుల్లాగే పశు పక్ష్యాదులు కూడా సంఘజీవులే. మందగా కలిసి ఉన్న పశువుల వైపు ఏ క్రూర మృగం కన్నెత్తి చూడదు. మంద నుంచి విడిపోయి ఒంటరిగా దొరికితేనే వేటాడుతుంది. సంఘజీవితం విలువ తెలిసినవారికి గెలుపు సమస్యే కాదు.